సుబ్రహ్మణ్యం జైశంకర్ యావత్ ప్రపంచానికి పరిచయమే అక్కర్లేని పేరు. విశ్వవేదికపై అగ్రరాజ్యాల ఒత్తిళ్లకు, శత్రు దేశాల కుట్రలకు తలొగ్గని భారత విదేశాంగ వైఖరికి నిలువెత్తు రూపం. ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత అయితే జైశంకర్ అనుసరిస్తున్న విదేశాంగ విధానాలు టాక్ ఆఫ్ ది వరల్డ్గా మారిపోయాయి. రష్యాతో ఆయిల్ డీల్స్పై అమెరికా, యూకేకు కౌంటర్లిచ్చినా, చైనా, పాకిస్తాన్ విధానాలను విశ్వవేదికపై ఎండగట్టినా జైశంకర్కే సాధ్యం అనేంతగా సీన్ మారిపోయింది. తాజాగా అదే సీన్ రిపీట్ అయింది. భారత్పై పాశ్చాత్య దేశాల ద్వంద్వ వైఖరికి వాటి గడ్డపైనే దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు ఆయన. భారత్ వైపు వేలెత్తి చూపించే సాహసం చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఆ వివరాలు ఇప్పుడు టాప్ స్టోరీలో చూద్దాం. ఫిన్లాండ్లో నిర్వహించిన ఎమర్జింగ్ పవర్స్ అండ్ ది న్యూ జియో పొలిటికల్ కాంపిటీషన్ కార్యక్రమంలో జైశంకర్కు ఓ ప్రశ్న ఎదురైంది. రష్యా ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న సమయంలో భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారీగా పెంచింది. దీనివల్ల రష్యా యుద్ధానికి అవసరమైన నిధులు సమకూరుతున్నట్లు అవుతుంది కదా. యుద్ధంతో ఉక్రెయిన్లో అమాయకులు చనిపోతుంటే భారత్ తన సొంత ప్రయోజనాల కోసం రష్యా చమురును కొనటాన్ని ఎలా సమర్థించుకుంటుంది అని ఓ ఫిన్లాండ్ జర్నలిస్ట్ ప్రశ్న సంధించారు. జైశంకర్కు ఈ క్వశ్చన్ ఎదురవ్వటం ఇదే తొలిసారి కాదు. ముఖ్యంగా జైశంకర్ యూరోపియన్ దేశాల్లో పర్యటించిన ప్రతిసారి ఇదే ప్రశ్న సంధిస్తారు. రష్యా ముడిచమురు కొనుగోలును యుద్ధానికి నిధులు సమకూర్చడంగా చిత్రీకరించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. అలా ప్రయత్నించిన ప్రతిసారి జైశంకర్ అదే స్థాయిలో బదులిచ్చారు. ఇప్పుడు కూడా అదే చేశారు ఆయన. నేను ముడి చమురును ధర, మార్కెట్లో దాని లభ్యత ఆధారంగా కొంటాను. యూరోపియన్ దేశాలన్నీ మిడిల్ ఈస్ట్ మార్కెట్ను ఆక్రమించుకోవడంతో మాకు రష్యా చమురు వైపు వెళ్లడం తప్పితే మరో మార్గం లేకుండా పోయింది. పరిస్థితులే మమ్మల్ని ఆ దిశగా నెట్టాయని స్పష్టం చేశారు జైశంకర్. ఇంతటితో ఆగకుండా అసలు తాము రష్యా ఆయిల్ కొనటం వెనుక అమెరికా ప్రయోజనం కూడా ఉంది అనే అంతర్గత సత్యాన్ని బయటపెట్టారు జైశంకర్. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు అదుపు తప్పకుండా ఉండేందుకు, ధరలు స్థిరంగా ఉంచేందుకు రష్యా ఆయిల్ను కొనాల్సిందిగా ఆనాడు అమెరికానే స్వయంగా భారత్ను కోరిందని వెల్లడించారు ఆయన. అంటే తమ అవసరాల కోసం రష్యా ఆయిల్ను భారత్ కొనేలా ప్రోత్సహించి బయటకు మాత్రం ఇండియాను నిందించడం ఎంతవరకు సమంజసమని జైశంకర్ ప్రశ్నించారు. ఆ తర్వాతే పాశ్చాత్య దేశాలకు దిమ్మ తిరిగే ప్రశ్న సంధించారు. ఇది పాశ్చాత్య దేశాల ద్వంద్వ వైఖరికి జైశంకర్ ఇచ్చిన దిమ్మ తిరిగే కౌంటర్. ఏ రోజైనా ఏ ఒక్క భారత ఆయుధమైనా యూరప్ దేశంపై దాడికి ఉపయోగపడిందా? లేదు. కానీ యూరప్ దేశాలు విక్రయించిన ఆయుధాలు భారత్పై దాడులకు ఉపయోగపడ్డాయి. ఇది దశాబ్దాలుగా జరుగుతున్న చరిత్ర అని జైశంకర్ నిర్మోహమాటంగానే చెప్పారు. జైశంకర్ ఆ మాట ఊరికే అనలేదు. భారత్ శత్రు దేశాలకు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులకు దశాబ్దాలుగా పాశ్చాత్య దేశాలు ఆయుధాలు అమ్ముతూనే ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్కు అత్యధిక ఆయుధాలు అందిస్తోంది వెస్ట్రన్ కంట్రీసే. ఆ ఆయుధాల వల్ల ఇండియా ఎందరో సైనికులను, పౌరులను కోల్పోయింది. నాడు భారత్ భద్రత ప్రమాదంలో పడినప్పుడు లేని నైతికత నేడు యూరోప్కు కష్టం రాగానే గుర్తుకు రావటం వాళ్ల స్వార్థానికి నిదర్శనం. మేమెప్పుడు యూరోప్ భద్రతకు ముప్పు తీసుకురాలేదని, కానీ యూరోప్ ఆయుధాలు మాత్రం భారత్ను టార్గెట్ చేసేలా చేశాయని చెప్పడం ద్వారా పాశ్చాత్య దేశాల నైతిక అస్పష్టతను జైశంకర్ అంతర్జాతీయ వేదికపై బట్టబయలు చేశారు. పాశ్చాత్య దేశాలది ఎప్పుడూ నా సమస్యే ప్రపంచ సమస్య, ప్రపంచ సమస్య మాత్రం నా సమస్య కాదు అనే ధోరణే. పైగా ఒకప్పుడు అంతర్జాతీయ వేదికలపై పాశ్చాత్య దేశాలు ఏది చెప్తే దానికి భారత్ తలూపుతుందనే భ్రమల్లో ఆ దేశాలు ఉండేవి. కానీ ఈ చర్చా వేదిక ద్వారా యూరోప్కు జైశంకర్ మరోసారి గట్టిగా బుద్ధి చెప్పారు. ఇండియాను వేలెత్తి చూపించే ముందు తమ సొంత చరిత్రను, తాము చేస్తున్న వ్యాపారాలను చూసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. భారత్ను వేలెత్తి చూపించే ముందు మీ రక్తసిక్తమైన చరిత్రను, మీ స్వార్థ వ్యాపారాలను చూసుకోండి అంటూ యూరోప్ అహంకారానికి గ్లోబల్ స్టేజ్ పైనే సమాధానమిచ్చారు. సొంత లాభం కోసం ప్రపంచాన్ని శాసించాలనుకునే యూరప్ అహంకారానికి దేశ ప్రయోజనాలే పరమావధిగా సాగుతున్న నేటి న్యూ ఇండియా దౌత్య విధానం ఓ బలమైన చెంపపెట్టు. అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్తో పెట్టుకుంటే తగిన రీతిలోనే సమాధానం వస్తుందని, ఇండియా ఎవరికీ లొంగే ప్రసక్తే లేదని జైశంకర్ తన వాదనలతో యూరోప్ దేశాలకు స్పష్టమైన మెసేజ్ను పంపారు.